హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శశి హోమ్ టాక్స్. ముఖ్యంగా వేసవి కాలంలో వెన్న తీయాలి అంటే చాలా పని అవుతుందండి. ఎందుకంటే కరిగిపోతూ ఉంటుంది వెన్న. చాలా కష్టపడుతూ ఉంటారు. 5 నిమిషాల్లో ఈ సమ్మర్లో చాలా ఈజీగా కొన్ని టిప్స్ పాటిస్తే చాలా త్వరగా మనం వెన్న తీసేసుకోవచ్చు. ఎలాగో చూపిస్తాను. ఇదేమో ఒక డబ్బాలో ఉంచిన మీగడ. కొంచెం తోడేస్తూ ఉంటాను, పెరుగు యాడ్ చేస్తూ ఉంటాను. ఒక 15 నుంచి 17 రోజుల వరకు తీసిన మీగడ అనమాట. డబ్బాలో పెట్టేసి ఫ్రిడ్జ్లో ఉంచుతూ ఉంటాను. ఫ్రిడ్జ్లో కూడా ముందు భాగం కాకుండా కాస్త వెనక్కి నెట్టేసేయండి డబ్బాని. అప్పుడు కాస్త చల్లగా ఉంటుందన్నమాట. వెన్న త్వరగా తీయాలంటే ఇదొక టిప్ అనమాట. ఇప్పుడు నేను గిన్నెలోకి మార్చుకున్నాను. పెద్ద కవ్వం ఒకటి తీసుకున్నాను. కాళహస్తి నుంచి తెప్పించుకున్నానండి. చాలా బాగుంటుంది. చిన్న కవ్వం అయితే ఉంది. ఇది కాకుండా గరిటెలు, కప్పులు, గ్లాసులు అలాంటి దాంతో కూడా చేసేదాన్ని. ఇప్పుడు సింపుల్గా ఒక సాంప్రదాయ పద్ధతిలో చేసి చూపిస్తాను. అయితే దీనికి సమయం ఏమీ పట్టదు. ఈ కవ్వంతో కాస్త ఉండలు ఉండలుగా ఉండిన ఈ మీగడని నలిపేసేయాలి అంతే. కాస్త ఫస్టు తిప్పకుండా అలా నలిపేసేసి తర్వాత చేత్తో మనము కవ్వము తిప్పొచ్చు. మొదట తిరగదనమాట. మనం చేత్తో 2 చేతులతో కవ్వం చిలికినా కూడా తిరగదు. కాస్త లూజ్ అయ్యేదాకా, అంటే ఈ ప్రాసెస్కి 1 నిమిషమే పడుతుందండి. అంటే ఇలా ఉండలు నలిపేయటానికి. ఆ తర్వాత 2 చేతులతో చిలకండి. మనకు కొంచెం లూజ్ అవుతుంది, అప్పుడు చిలుకుతే వస్తుంది. మరి ఒక 20 టైమ్స్ లెక్కబెట్టి చిలికేసేయండి అంతే. ఇంకా వెన్న వచ్చేసినట్టే లెక్క. చూడండి, టైట్ అయిపోయింది. చేతులతో తీసి చెక్ చేసుకోవచ్చు, వెన్న పడింది. ఇంకాస్త కలిపితే చాలు, అంటే చిలకడము ఇలా కలపడము చేయొచ్చు. ఇంకా బాగా టైట్ అవ్వాలి అంతే. చుక్క నీళ్లు లేకుండా టైట్ అవుతే మనకు వెన్న పడినట్టే లెక్క. 2-3 మినిట్స్లో పని అయిపోతుంది. అయిపోయిందండి. ఇంకా ఇప్పుడు ఏం చేయాలో చెప్తాను. మిక్సీలో కూడా వేయాల్సిన అవసరం లేదు. ఆపేసి ఫ్రిడ్జ్లో పెట్టిన నీళ్ళు 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టాను. ఉదయం లేస్తూనే నీళ్లు పెట్టేశాను. ఆ నీళ్లు వాడుతున్నాను. మొదటగా 1 స్పూను నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి. ఎక్కువగా యాడ్ చేయొద్దండి. మొత్తం ఒకేసారి పోసేస్తే మరి కరిగిపోతుంది. మరి కొంచెం నీళ్లు యాడ్ చేస్తూ మనము ఎక్కువగా నీళ్లు పోస్తే ఇంకా కంప్లీట్గా వెన్న తీసేసుకోవచ్చు. చూడండి, మీకు తెలుస్తుంది, తేలుతూ ఉంది అంతే. కొంచెం కొంచెంగా నీళ్లు యాడ్ చేస్తూ ఉన్నాను. ఇలా చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. మిక్సీలు కడుక్కోవడాలు, ఇంకో గిన్నె కడుక్కోవడం అలా లేకుండా ఒకే ఒక గిన్నె యూస్ చేసి మనము ఈ పనిని కంప్లీట్ చేసుకోవచ్చు. నేను చాలా రకాల పద్ధతుల్లో ఈ వెన్న తీసి చూపించాను, వీడియోస్ కూడా చేశాను. చాలా మంచి వ్యూస్ వచ్చాయండి. ఈసారి సమ్మర్లో ఇలా ఈ టిప్స్ని యూస్ చేసి వెన్న తీయడం చూపిస్తున్నాను. మీరు కూడా ఫాలో అవ్వండి. చూడండి, నీట్గా వెన్న అనేది వస్తూ ఉంది. కవ్వానికి ఉన్నది ఇలా తీసేసుకోవాలి. కవ్వంకున్న వెన్న తీసేశాక కవ్వంని ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇప్పుడు వెన్న తీసేసుకోవాలి. మంచి సూపర్గా పడింది వెన్న. బాగా మనము చల్లని నీళ్లు వేసాం కదా, నీరు కూడా కిందకి బాగా వచ్చేస్తుంది. అంటే వాటర్ కంటెంట్ లేకుండా వెన్న అనేది వస్తుంది. నాకు ఒక 3/4 కేజీ నెయ్యి అయితే వస్తుందండి. ఈ మాత్రము మీగడని చిలికితే.
మొత్తం వెన్న అయితే తీసేసాను. ఈ విధంగా వెన్న అనేది నిమిషాల్లో తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మజ్జిగ. ఈ మజ్జిగని నెక్స్ట్ డే మజ్జిగ పులుసు చేస్తానండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మరి అదే గిన్నెలో ఈ వెన్న ఉండలు వేసేసి మనము వాష్ చేసుకోవాలి. వెన్నను వాష్ చేసుకుంటే కాస్త పిప్పిగా ఉంటే అదంతా పోతుంది, మనకు గసి అనేది తక్కువగా వస్తుంది. అంటే ఉపయోగం లేని పదార్థం అన్నమాట. చూడండి, నీళ్ళు వేసేసి ఇలా వాష్ చేసుకోవాలి. వాష్ చేయకుండా అలాగే పెట్టేస్తే మనకు వేస్ట్ పదార్థము, ఈ గసి అంటారు, గోకు అంటారు, ఇలా చాలా రకాలుగా పిలుస్తూ ఉంటారు. అది వేస్టేజ్ ఎక్కువ వస్తుంది అనమాట. ఇప్పుడు వంపేసుకోవాలి. ఆ నీళ్ళని మనం మొక్కలకు వేసేసుకోవచ్చు. ఎక్కువ మొక్కలు ఉన్నాయనుకోండి మొక్కలు వేసేసుకోవచ్చు, లేకపోతే పశువులు ఇంట్లో ఉన్నాయనుకోండి ఊళ్ళలో, వాటికి కూడా మనము ఈ నీళ్ళని తాపించేసేయచ్చు. కొంచెం నీళ్లు వంపేసాను, అంతే. చాలా శుభ్రమైన వెన్న వచ్చేసింది, అంటే తయారైపోయింది. ఎలా కాచుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్గా స్టవ్ వెలిగించేసి అదే గిన్నెను పెట్టేసి, నేను 2-3 రకాల గిన్నెలు వాడట్లేదు, మిక్సీ వాడలేదు, ఒకే గిన్నెలోనే అన్ని రకాలుగా చూపిస్తున్నాను. హైలో పెట్టేసి చెక్క గరిటెతో అలా తిప్పుతూ కరిగేదాకా కలుపుతూ ఉండండి, అంతే. మొదట హైలో తప్పనిసరిగా పెట్టండి. ఒక అరగంట గ్యాస్ మనకు ఆదా అవుతుంది. సిమ్లో పెట్టేస్తే చాలాసేపటి వరకు ఇలా కరుగుతూ ఉంటుందన్నమాట. హైలో అయితే ఒక్క నిమిషంలో కరిగిపోతుంది. ఆ తర్వాత సిమ్లో పెట్టేసి కాచుకోవాలి. ఒక అరగంట అయితే పడుతుందండి, సిమ్లో పెట్టి కాచినా కూడా ఒక అరగంట అయితే పడుతుంది. ఇప్పుడు నేను ఈ డబ్బాలో, మీగడ తీసిన డబ్బాలో కాస్త నీళ్లు వేసి వేడి చేశాను. బాగా వేడైన తర్వాత ఉప్పు వేసేసి ఈ కవ్వాన్ని తిప్పినాను, అంతే. నీట్గా అయిపోతుంది. సబ్బు, సోపు ఇలాంటివి వేసి రుద్దకండి. కొంచెం నీళ్లు వేడి చేసి ఇలా కడిగేస్తే చాలా నీట్గా పోతుంది. అయితే ఉప్పు వేసి కడగండి. నిమ్మరసం పిండినా కూడా పర్వాలేదు. అంటే మనం యూజ్ చేసిన నిమ్మ చెక్కలు ఉంటాయి కదా, అవి కూడా వేడి నీళ్ళల్లో వేయచ్చు, అంతే. కవ్వం నీట్గా అయిపోయింది. మరి ఫ్రెష్ నీళ్ళతో కడిగేసినాను. జిడ్డు లేకుండా కవ్వం నీట్ అయిపోయింది చూడండి. ఇప్పుడు దీన్ని తుడవకుండా అలాగే ఒక స్టాండ్లో పెట్టేసేయండి, ఎండిపోతుంది. మరి ఎండిపోయిన తర్వాత మనము తీసి ఉంచేసేయచ్చు. ఇప్పుడు వెన్న అంతా రెడీ అయిపోయింది, కాగింది. నేను తేనె కలర్లో వెన్న కాస్తానండి, నెయ్యి చేస్తాను. ఆ తర్వాత మా చెట్టుకున్న 2 తమలపాకుల్ని వేశాను, వేస్తూనే మూత పెట్టేసినాను చిట్లకుండా. ఇప్పుడు ఫిల్టర్ చేసుకోవాలి. కొంచెం ఆల్రెడీ నెయ్యి ఉంది డబ్బాలో, అందులోకే వేస్తున్నాను నేను. చాలా ఈజీగా ఈ పద్ధతిని చేసుకోవచ్చు. సమ్మర్లో చాలామంది కామెంట్స్ రాస్తూ ఉంటారు, నాకు వెన్న కరిగిపోయిందండి, మిక్సీలో వేసినా కరిగిపోయింది, రావట్లేదు అని. ఈ టిప్స్ ఫాలో అవ్వండి, చాలా ఈజీగా మనము వెన్న తయారు చేసుకోవచ్చు, అలాగే నెయ్యిని కూడా కరిగించుకోవచ్చు. తమలపాకులు తీసి లోపల వేశాను. గసి చాలా కొంచెంగా వచ్చింది. నేను ఏ స్పూన్ అయితే యూస్ చేస్తున్నానో అదే స్పూన్తో 2 స్పూన్స్ గసి వచ్చింది, అంతే. ఈ గసిని కూడా వేస్ట్ చేయొద్దండి. నేనైతే ఈ గసిని రాగి మాల్ట్లో వేసేసి కాచేసి రాగి మాల్ట్ తయారు చేశాను, చాలా టేస్టీగా ఉండిందనమాట. ఆ వీడియో అయితే నేను షేర్ చేయట్లేదు, వీడియో తీయలేదు. కొంతమంది ఇది తినకూడదని చెప్తారు, అలా ఏం లేదండి, ఇది కూడా వెన్న కంటెంటే కదా. నేను ఇలా నెయ్యి కాచుకుంటానండి, ఈ రకంగా కాస్తాను. కొంతమంది తెల్లగా కాస్తూ ఉంటారు, ఎవరిష్టం వాళ్ళది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.